హలో ఎవ్రీవన్. ఈరోజు నిఫ్టీ మంచి బుల్ ర్యాలీ తీసింది స్టార్టింగ్ నుంచి. ఎందుకంటే నిన్నటి మార్కెట్ క్లోజింగ్ నుంచి గ్యాప్ డౌన్ తీసినా కానీ నిఫ్టీ మంచి సపోర్ట్తో 25,550 దగ్గర నుంచి మంచి సపోర్ట్తో రివర్సల్ అయ్యి 25,600 కూడా బ్రేక్అవుట్ ఇచ్చేసింది. అండ్ ఈ బ్రేక్అవుట్ తర్వాత 25,700 వరకు రీచ్ అయిన నిఫ్టీ మళ్ళీ బ్రేక్అవుట్ ఇచ్చింది, కానీ ఫేక్ బ్రేక్అవుట్ వల్ల మళ్ళీ రివర్సల్ అయింది. సో ఇక్కడ స్ట్రాంగ్ స్టాప్ లాసెస్ ఆర్ చాలా మందికి లాస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ ఎవరైతే స్టాప్ లాస్ పెట్టుకోకపోతే ఇంకా ప్యానిక్లో ఎక్సిట్ అయిపోతారు ఈ 25,650 వచ్చినాక. సో మంచి స్టాప్ లాస్ మెయింటైన్ చేస్తే దీనిలో సో అప్పుడు ఎక్సిట్ అవ్వడానికి ఈజీగా ఉంటుంది. అండ్ 25,700 బిలోకి వచ్చినాక నిఫ్టీ 25,650 దగ్గర మళ్ళీ సపోర్ట్ తీసుకుంది స్ట్రాంగ్గా. సో ఈ సపోర్ట్ స్ట్రాంగ్ తీసుకొని మళ్ళీ రివర్సల్ అయ్యి 25,700 మళ్ళీ బ్రేక్అవుట్ ఇచ్చింది కదా. సో ఈ బ్రేక్అవుట్ తర్వాత సో ఫస్ట్ టైం బ్రేక్అవుట్ ఇచ్చినప్పుడు కొంచెం వీక్ బ్రేక్అవుట్ అవ్వచ్చు, కానీ సెకండ్ టైం మళ్ళీ అదే సెషన్ మళ్ళీ అదే టైమింగ్కి నిఫ్టీ వచ్చినప్పుడు ఇంకో స్ట్రాంగ్ అవుతుంది. సో అందుకే నిఫ్టీ మళ్ళీ ర్యాలీ తీసింది, కానీ చాలా స్లోగా మళ్ళీ రివర్సల్ అవుతూ మళ్ళీ రైజ్ అవుతూ సో 25,670 వరకు వెళ్ళింది. 25,720 నుంచి సో మ్యాక్సిమం 25,770. సో 770 నుంచి మళ్ళీ ప్రెషర్ స్టార్ట్ అయింది, రెసిస్టెన్స్ ప్రెషర్. మళ్ళీ నిఫ్టీ మళ్ళీ పడుకోవడం స్టార్ట్ అయింది. 25,700 బిలో కూడా వెళ్ళింది, కానీ 25,700 బిలో వెళ్ళినాక మళ్ళీ ఇంకా ప్రెషర్ బాగుంది కాబట్టి నిఫ్టీ మళ్ళీ రివర్సల్ అయింది మంచిగా. 25,700 అబ్బో కూడా మళ్ళీ బ్రేక్అవుట్ ఇచ్చేసి మళ్ళీ న్యాచురల్గా నిఫ్టీ క్లోజ్ అయింది. సో స్టార్టింగ్ నుంచి నిఫ్టీ బాగానే పర్ఫామ్ చేసింది బుల్ ర్యాలీతో. ఎందుకంటే నిన్నటి 25,800 నిన్నటి లో ఉంది కదా. సో ఆ లో చూసుకోవాలి 770 దగ్గర. సో మొన్నటి 12th రోజు సో 12th రోజు సెషన్లో లో ఫామ్ అయింది. సో ఆ లో ఫామ్ నుంచే రెసిస్టెన్స్ అనేది ఇంకా బిల్డ్ అయింది. సో అందరూ అక్కడే ప్రైస్ యాక్షన్ పెట్టుకొని ఉంటారు. సో అక్కడ నుంచి నిఫ్టీ మళ్ళీ రివర్సల్ అవ్వడం అండ్ ప్రెషర్ మంచి బిల్డప్ అవ్వడం అండ్ ఇక్కడ ట్రాప్ చేసే ఉంటుంది ఖచ్చితంగా 25,700 బిలోకి వచ్చినాక. సో మ్యాక్సిమం ఫస్ట్ హాఫ్లోనే మనం మార్కెట్ పొజిషన్ బుక్ చేసుకుంటే బెటర్. ఎందుకంటే సెకండ్ టైం వచ్చినప్పుడు ఎలా బిహేవ్ చేస్తుందో అర్థం కాదు కొన్నిసార్లు. ఎందుకంటే ఇంత ఫాస్ట్గా అన్వైండింగ్ అండ్ బ్రేక్అవుట్ ఇచ్చినాక సో మనం ఓన్లీ ఇదే పొజిషన్లో మనం ఎక్సిట్ అయిపోవాలి 700 దగ్గర, 25,700 దగ్గర. ఒకవేళ 700 అబోవ్ కూడా వెళ్ళినప్పుడు సెకండ్ టైం చూసే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే కొంచెం ప్రెషర్ బిల్డప్ అవుతుంది. ఇక్కడ క్లోజింగ్ జరిగింది నిన్నటి సెషన్లో. సో ఆ క్లోజింగ్ నుంచి మళ్ళీ రివర్సల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అనుకున్నాం, కానీ ఫస్ట్ టైం డైరెక్ట్ బ్రేక్అవుట్ ఇచ్చేసి ఫేక్ బ్రేక్అవుట్ వల్ల మళ్ళీ రివర్సల్ అయ్యాం. సో మార్నింగ్ నుంచి సపోర్ట్ అనేది 25,600 దగ్గర స్ట్రాంగ్ ఉండడం వల్ల మాత్రమే నిఫ్టీ 25,700 పైనకి కూడా వెళ్ళి మళ్ళీ వోల్టాలిటీతో ఎక్సిట్ అయిపోయింది 25,700 దగ్గర. సో మిగతా సెషన్స్లో కూడా నిఫ్టీ ఎలా యాక్ట్ చేస్తుందో తెలీదు. ఓవరాల్ గ్లోబల్ మార్కెట్స్ కూడా ఇంపాక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. యుఎస్ అండ్ ఇరాన్ మధ్యలో మళ్ళీ ఈ గ్లోబల్ వార్ స్టార్ట్ అయ్యే సిచ్యువేషన్ స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే రీసెంట్గా మళ్ళీ ఏదో ఫైట్ స్టార్ట్ అయిందని ఒక న్యూస్ వచ్చింది ఇప్పుడే. సో దానివల్ల ఏమైనా క్రూడ్ ఆయిల్ ఇంకా రైజ్ అవ్వడం, గ్లోబల్ మార్కెట్స్ ఓవర్ నైట్లో మళ్ళీ ప్యానిక్లో సెల్ ఆఫ్ స్టార్ట్ అవ్వడం, మన మార్కెట్ ఇంకా గ్యాప్ డౌన్లో ఓపెన్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి. సో చూద్దాం మళ్ళీ ఈ న్యూస్ కనుక రియల్ అవుతే అండ్ యూఎస్ మళ్ళీ స్ట్రాంగ్గా ఇంపాక్ట్ గురవుతే మాత్రమే మనకి మంచి ఛాన్స్ దొరుకుతుంది. ఎందుకంటే ఈ ప్రెషర్ వల్ల మళ్ళీ అన్ని సెల్ ఆఫ్ జరగడం స్టార్ట్ అవుతుంది, అన్ని స్టాక్స్ సెల్ ఆఫ్ స్టార్ట్ అవుతాయి. సో జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోవాలి, లేకుంటే మళ్ళీ స్ట్రాంగ్గా హిట్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది ఇక్కడ. అండ్ ఇంకో విషయం ఏంటంటే నేను టెలిగ్రామ్ ఛానల్ స్టార్ట్ చేశాను. సో మీరు ఇక్కడ నేను కింద లింక్ ఇచ్చాను డిస్క్రిప్షన్లో. సో అది క్లిక్ చేసి మీరు ఈ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు. సో స్టార్టింగ్ డేస్ మొత్తం ఫ్రీగా నేను సిగ్నల్స్ ఇవ్వడం కానీ వేరే ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కానీ సో అన్నీ చేస్తాను. సో అప్కమింగ్ డేస్లో చూద్దాం. సో అప్పటి వరకు బేసిక్స్ అండ్ మిగతా విషయాలన్నీ ఇందులో డిస్కస్ చేస్తాను. సో దాట్స్ ఇట్ గైస్, అండ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అండ్ సబ్స్క్రైబ్ టు ఆప్షనిస్ట్ తెలుగు.